బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇవాళ రాత్రికి చంద్రగ్రహణం, భాద్రపద పౌర్ణమి, రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అంటూ జ్యోతిష్య శాస్త్రం చెప్తూ ఉంటే బ్లడ్ మూన్ అంటోంది ఖగోళ శాస్త్రం. బ్లడ్ మూన్ గా ఎరుపు రంగులో కనిపించబోతున్నాడు చంద్రుడు ఈరోజు. శతభిష నక్షత్రం కుంభరాశిలో గ్రహణం ఏర్పడుతుందంటూ ఇటు జ్యోతిష్య శాస్త్రం చెప్తూ ఉంది. ఆ నేపథ్యం రాత్రి 9:56 ప్రారంభమై 1:26 వరకు గ్రహణం ఉంటుంది అంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. 3:30 పాటు ఈ గ్రహణం కొనసాగబోతోంది. రాత్రి 11:42 గ్రహణ మధ్యస్థ కాలం. దేశమంతటా కనిపించబోతోంది ఈ గ్రహణం. ఈ నేపథ్యంలో ఈ గ్రహణం ఇంపాక్ట్ ఉంటుందా? మరి ముఖ్యంగా ఈ గ్రహణం ఎలా ఏర్పడుతోంది? రక్త చంద్రుడు అని చెప్పి ఎందుకు అంటున్నారు? బ్లడ్ మూన్ అని ఎందుకు పిలవడం జరుగుతోంది? నిజంగా చంద్రుడు అంత ఆ కలర్లో కనిపిస్తాడా? ఎందుకు రక్తమయంగా, అంటే ఆ కలర్గా మాట్లాడుకోవచ్చు, లేకపోతే ఎందుకు రక్త చంద్రుడు అంటున్నారు? రెడ్ మూన్ అనొచ్చు కదా, కానీ బ్లడ్ మూన్ అని ఎందుకు అంటున్నారు? దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సైంటిఫిక్గా దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి, అసలు ఎలా ఈ చంద్రగ్రహణం ఏర్పడుతోంది, దీని తర్వాత జ్యోతిష శాస్త్రం ఏం చెబుతోంది, ఎటువంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి, మరి ముఖ్యంగా ఇటు ఖగోళ శాస్త్రం ఇదొక అద్భుతం అంటోంది. ఇది గగనంలో వీక్షించాల్సిన, మరి ముఖ్యంగా అంతరిక్షంలో జరుగుతున్న ఒక అద్భుతమైన ఘట్టం అంటోంది. అసలు ఏంటి అద్భుత ఘట్టం, ఏం జరగబోతుంది ఈరోజు రాత్రికి? చాలా రోజుల తర్వాత ఏర్పడుతున్న బ్లడ్ మూన్గా చెప్తున్న సందర్భం నిజంగా చాలా రోజుల తర్వాతేనా, లేకపోతే ప్రతి ఏడాది సంభవిస్తుందా? డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనతో పాటు ఖగోళ శాస్త్రవేత్త శ్రీకాంత్ ఆర్టీవీ లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. శ్రీకాంత్ గారు, ఏంటిది బ్లడ్ మూన్? ఏంటి, ఎందుకు బ్లడ్ మూన్ చుట్టూతా ఇంత చర్చ జరుగుతోంది? నిజంగా చంద్రుడు రక్తపు రంగులో కనిపిస్తాడా, లేకపోతే చంద్రుడికి ఏమైనా గాయం అవుతుందా? ఇటువంటి క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతున్నాయి, చాలా క్వశ్చన్స్. మేబీ అది హాక్స్ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. అసలు ఏంటి బ్లడ్ మూన్? నిజంగా చంద్రుడికి ఏమైనా రక్తపు మరకలు అంటే అవకాశం లాంటిది, గాయం అలాంటిదా, లేకపోతే ఆ రంగులో కనిపిస్తాడా? ఎందుకు ఈ చర్చ? అందరికి యాక్చువల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం ఏంటంటే, దీనివల్ల ఇది నార్మల్ గా జరిగే పరిణామం అండి. అంటే అంతరిక్ష శాస్త్రంలో నార్మల్ గా ఇలాంటి ఈవెంట్స్, ఇలాంటి అకరెన్సెస్, చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలు జరుగుతుంటాయి. ఇది వెరీ కామన్. కాకపోతే ఏంటంటే, ఇది మనకు దీని వెనకాల ఉన్న హిస్టరీ వెళ్తే గనక చాలా మందికి బిఫోర్, అంటే అది ఒక మిత్ లాగా, ఒక సూపర్ స్టిషన్, అంటే ఒక మూఢనమ్మకం లాగా ఎలా మారింది అనే దానికంటే ముందు కూడా యాక్చువల్ గా ఎందుకు రెడ్ కలర్ లో కనబడుతుంది అని తెలుసుకుంటే ఆటోమేటిక్ గా మనం దాని గురించి బయటపడవచ్చు. సో ఏమైతుందంటే, యాక్చువల్ గా మీరు చూస్తే ఇప్పుడు మనకి చంద్రుడికి తన ఓన్ లైట్ ఉన్నదండి. అది సన్ లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది, సూర్యకాంతిని అది మళ్ళీ రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. మీరు గ్రహాలకు కూడా సొంత లైట్ ఉండదు. అవన్నీ సన్ లైట్, అంటే సూర్యరశ్మినే మళ్ళీ సూర్యకాంతినే అవన్నీ వెనకకు పంపించడం వల్ల మనకు కనబడుతుంటాయి అనమాట. సో మనకి ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ భూమి ఉంది, ఆ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉన్నాడు. సో ఇప్పుడు ఇలా తిరుగుతున్నప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు, ఇలా ఈ చంద్రుడు ఈ ప్లేస్ లో ఉన్నప్పుడు, ఈ భాగం అంటే ఈ హాఫ్ అనేది సూర్యకాంతితో ఉండడం వల్ల మనకు హాఫ్ మూన్ లాగా కనబడతాడు. ది సేమ్ టైం ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఈ హాఫ్ ఈ సైడ్, అప్పుడు ఈ హాఫ్ కనబడుతుంది అనమాట. మీరు గమనించుకుంటారు. అదే ఇప్పుడు సూర్యుడికి ఎదురుగా ఉన్నప్పుడు ఆబ్వియస్ గా చంద్రుడి బ్యాక్ సైడ్ లైట్ పడుతుంది, కానీ మన సైడ్ లైట్ పడదు కాబట్టి మనకు కనబడదు. దాన్ని అమావాస్య అనుకుంటాం అనమాట. న్యూ మూన్, దాన్ని మనం ఖగోళ శాస్త్రంలో న్యూ మూన్, లేదంటే నో మూన్, లేదంటే ఈ తెలుగులో అయితే అమావాస్య అని అనుకుంటాము. సో మీరు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇలా భూమి చుట్టూ ఇలా తిరుగుతున్నప్పుడు మరి భూమి వెనకాలకు వెళ్తుంది కదా ఒక్కొక్కసారి చంద్రుడు. వెనకాలకు వెళ్ళినప్పుడు ఆబ్వియస్ గా మనకు ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది. అయితే ప్రతి పౌర్ణమి టు పౌర్ణమి ఇక్కడికి వచ్చినప్పుడు పౌర్ణమి కదండి, ఫుల్ లైట్ పడుతుంది కదా, దాన్ని పౌర్ణమి అంటాము. అంటే పౌర్ణమికి ప్రతిసారి గ్రహణం రావాలి కదా, మరి ఎందుకు రావట్లేదు అంటే, ఈ చంద్రుడు తిరిగే కక్ష ఏదైతే ఉందో అది ఇలా ఈ లైన్ లో ఎగ్జాక్ట్లీ ఉండదండి, కొంచెం క్రాస్ లో ఉంటుంది. రైట్, 5 degrees లో ఉండడం వల్ల ఐదర్ అది భూమి పై భాగంలో లేదంటే కింది భాగంలో ఇలా వస్తుంది, లేదంటే ఇలా వెళ్ళిపోతుంది. అంటే భూమికి పర్ఫెక్ట్ బ్యాక్ సైడ్ రాదనమాట. కాకపోతే ఏంటంటే, భూమి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడు, సూర్యుడు కూడా అంతరిక్షంలో ఇలా వెళ్తూ ఉంటుంది. సో ఇదంతా చూసుకుంటే గనక సంవత్సరానికి 3-4 సార్లు మాత్రమే వారి లైన్ లో వస్తాయి అనమాట. అలైన్మెంట్ అంటారు. సో అలా అలైన్మెంట్ వచ్చినప్పుడు మనకి ఈ గ్రహణాలు అనేటివి ఏర్పడతాయి అనమాట. ఇప్పుడు మనం చంద్రగ్రహణం చూసుకుంటే గనక ఇలా వచ్చి ఇప్పుడు భూమి వెనకాలకు వస్తుంది అనమాట. అంటే భూమి పైన, భూమి నీడ చంద్రుడి పైన పడుతుంది, అంటే భూమి వెనకాలకు పడుతుంది అనమాట. కానీ ఇక్కడ మీరు చాలా మందికి ఒక క్వశ్చన్ అడగచ్చు, అంటే మనం నైట్ సైడ్ లో ఉన్నాం కదా, మరి చంద్రుడు ఎలా కనబడుతున్నాడు అంటే సన్లైట్ సూర్యకాంతి పడట్లేదు,
సార్ రెడ్ గా ఎందుకు మారుతున్నాడు, అసలు ఎందుకు ఫస్ట్ ఎందుకు కనబడుతుంది బేసికల్ గా, ఎందుకంటే మనం నీడలో ఉన్నాం కదా. చాలా మందికి ఈ విషయం తెలియదు. యాక్చువల్ గా ఏమైతుందంటే మన సూర్యకాంతి అనేది యాక్చువల్ గా వైట్ లైట్ అంట. అది మన మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం సూర్యుడు ఎలా చూస్తాం కంప్లీట్ గా వైట్ కలర్ లో ఉంటాడు కదా, కానీ వైట్ కలర్ ఏంటంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ కలర్స్. అంటే దానిలో ఒక 7 కలర్స్ ఉంటాయి. రెయిన్బో చూసుంటాం మనం, ఇంద్రధనస్సులో మనకు విబ్జియోర్ అనే కలర్స్ ఉంటాయి. సో వైలెట్, బ్లూ, ఎల్లో, గ్రీన్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో మీరు ఇంద్రధనస్సు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. సో యాక్చువల్గా ఏమైతుంది అంటే మన భూమి చుట్టూ ఒక లేయర్, మన వాతావరణం అనేది ఉంటుంది. ఆ వాతావరణంలో డిఫరెంట్ మాలిక్యూల్స్ అంటే ఆక్సిజన్, నైట్రోజన్ మాలిక్యూల్స్, డస్ట్, స్మోక్ ఇవన్నీ ఉంటాయి. అవి ఈ వైట్ లైట్ ని ఏం చేస్తాయంటే, ఇప్పుడు ఉదాహరణకు మీరు సూర్యాస్తమయం లేదంటే మార్నింగ్ సూర్యోదయం ఈ రెండు చూసినప్పుడు సూర్యుడు కంప్లీట్ గా మీకు ఆరెంజ్ కలర్ లో కనబడతాడు. అవును అవును. ఎందుకు కనబడతాడంటే ఆ వచ్చే సన్ లైట్ నుంచి వచ్చే దాన్ని ఈ బ్లూ లైట్, ఆ ఇంద్రధనస్సులో ఉన్న ఆ బ్లూ లైట్ ఏదైతే ఉందో అదంతా విచ్ఛిన్నం అయిపోతుంది ఈ ఆక్సిజన్, నైట్రోజన్ మాలిక్యూల్స్ తీసుకొని. ఓన్లీ రెడ్ లైట్ మాత్రమే వస్తుంది మన భూమిపై. అలాంటప్పుడు మనం ఏం చూస్తాము, ఆ ఆరెంజ్ కలర్ లో, రెడ్ కలర్ లో చూస్తాము సూర్యాస్తమయం. సేమ్ వే మనకు ఈ చంద్రగ్రహణంలో ఏమైతుందంటే భూమి వెనకాల చంద్రుడు ఉన్నప్పుడు ఆ సూర్యుడి నుంచి వచ్చే కాంతి మన భూమి యొక్క వాతావరణంలో బ్లూ లైట్ ఏదైతే ఉందో ఆ బ్లూ తరంగాలన్నీ ఫిల్టర్ అయిపోతాయి. ఫస్ట్ థింగ్ ఓన్లీ రెడ్ లైట్ మాత్రమే వస్తుంది. మరి వచ్చినప్పుడు అది ఓన్లీ రావడమే కాకుండా ఇంకొక అమేజింగ్ థింగ్ జరుగుతుంది. ఏమైతుందంటే ఆ లైట్ వచ్చే లైట్ ఏదో దాని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది మన వాతావరణంలోకి వచ్చాక. ఎందుకు అంటే ఇప్పుడు మీరు అంటే లైట్ కు ఉన్న స్వభావం అండి అది. ఇప్పుడు మీరు ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ లో, ఒక గాజు గ్లాస్ లో వాటర్ వేసి ఒక చిన్న స్ట్రా వేస్తే మీకు స్ట్రా ఈ కనబడేది ఒక కనబడుతుంది, ఆ స్ట్రా వేరేలాగా కనబడుతుంది బయట వాటర్. అంటే అవును, స్ట్రా నుంచి వచ్చే ఆ నీటి నుంచి వచ్చే మళ్ళీ ఎయిర్ లోకి ఎంటర్ అవుతుంది కదా లైట్ మనకు కళ్ళకి వచ్చేటప్పుడు, దాని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది అనమాట. అందువల్ల మనకు ఆ డిస్టార్షన్ కనబడుతుంది. ది సేమ్ వే మన వాతావరణంలో ఎలా బిహేవ్ చేస్తుందంటే ఆ వచ్చే లైట్ ని ఆ బ్లూ లైట్ స్కాటర్ విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత రెడ్ లైట్ ని ఇలా బెండ్ చేస్తుంది అనమాట మూన్ వైపు. ఓన్లీ రెడ్ లైట్, ఆ రెడ్ లైట్ బెండ్ అయిన లైట్ ఈ బ్యూటిఫుల్ చంద్రగ్రహణం రెడ్ లో ఉండడానికి కాపర్ బ్రౌన్, కాపర్ రెడ్ కలర్ లో బ్యూటిఫుల్ గా కనబడుతుంది. యాక్చువల్ గా దానికి ఉన్న సైంటిఫిక్ రీజన్ అది చాలా మందికి తెలియదు. ఎందుకంటే భూమి అడ్డం వచ్చినప్పుడు అసలు చంద్రుడు ఎలా కనబడుతున్నాడు, కనబడదు కదా, చీకట్లో ఏం కనబడదు కదా, లైట్ బెండ్ అవుతుంది అనమాట. అది ఫస్ట్ రీజన్ యాక్చువల్ గా గ్రహణానికి. సో దీని ఇంకా సో ఇన్ని నిమిషాలు రావడానికి కూడా కారణం ఏంటంటే ఆ నీడలో ఎంతసేపు గడుపుతుంది ఆ చంద్రుడు తిరిగేటప్పుడు అనేది వివిధ రకాల అంశాలపై డిపెండ్ అయి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు భూమి సూర్యుడి చుట్టూ తిరిగే కక్ష ఏదైతుందో అది పర్ఫెక్ట్ గా సర్కిల్ లాగా ఉండదండి. అది అది దాన్ని ఏమంటారంటే ఇట్లా ఎగ్ షేప్ లో ఉంటుంది అనమాట. సో కొన్నిసార్లు దగ్గరగా వస్తుంది, కొన్నిసార్లు దూరంగా వెళ్తుంది. అంటే భూమి నీడ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి గోడకి మీరు చిన్నప్పుడు మీ బెడ్రూమ్లలో కానీ జనరల్ గా మీరు పిల్లలతో ఆడుకున్నప్పుడు గోడ పైన చేతి పెట్టి టార్చ్ లైట్ ఫోన్ ఆన్ చేస్తే మీకు ఈ టార్చ్ లైట్ దీని దగ్గరకు వచ్చిన కొద్దీ ఆ నీడ అనేది సైజ్ చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు చాలా మంది అబ్జర్వ్ చేసి ఉంటారు. అంటే మీకు లైట్ సోర్స్ అనేది దూరంగా దగ్గరగా వచ్చినప్పుడు మీ షాడో గోడ పైన పెద్దగా ఉంటుందా చిన్నగా ఉంటుందా అనేది డిసైడ్ చేస్తుంది. సో ఇప్పుడు జరిగేది అంత ఎందుకు ఉందంటే మనకు సన్ దగ్గరగా ఉంటుంది అనమాట. ఇప్పుడు బేసికల్ గా సన్ దూరంగా ఉంటుంది. దూరంగా ఉండడం వల్ల ఆ భూమి షాడో అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో ఆ షాడోలో ఎక్కువసేపు ఉండడం వల్ల ఈ గ్రహణం అనేది అన్ని గంటలు అనేది మనకు వస్తుంది అనమాట. బేసికల్ గా సంపూర్ణంగా దాని నీడలో మనకు సుమారు 82 నిమిషాలు వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ఎక్లిప్సెస్ ఇది వస్తుంది అనమాట. టోటల్ గా అంటే మనకి ఏంటంటే ఇప్పుడు మీరు ఉదాహరణకు మీరు ఆ భూమి వెనక నిలబడి చూడండి సూర్యుడిని. ఒక ప్లేస్ లో మీకు సూర్యుడు కనబడాడు, కొంచెం పైకి వెళ్ళిన కొద్దీ సూర్యుడు కొంచెం హాఫ్ డిస్క్ ఫుల్, తర్వాత ఫుల్ కనబడతాడు. మీకు అర్థమై ఉంటుంది. సో దీన్ని సగం కనబడదాన్ని పార్షియల్ అంటే పాక్షికంగా, మొత్తం దాని వెనకాల ఉన్నదాన్ని సంపూర్ణంగా ఉండేది మనకు 82 నిమిషాలు ఉంటుంది అనమాట ఈ గ్రహణంలో. రైట్. అంటే ఈ బ్లడ్ మూన్ అంటూ ఉంటాం, దాంతో బ్లూ మూన్ అంటూ ఉంటాం. ఏంటి ఇన్ని పేర్లు ఎందుకు? ఎందుకంటే ఒకటే జ్యోతిష్య శాస్త్రం వాళ్ళు ఏమంటారు, లేదు ఒకటే గ్రహణం అంటారు, మాకు వాటితో సంబంధం లేదు అనేది. బట్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఎందుకు ఇన్ని పేర్లు? అదే చంద్రుడు, అదే సూర్యుడు, అదే భూమి, బట్ ఎందుకని? అంటే కలర్స్ చేంజ్ అవుతుందా, దాన్ని బట్టి ఉంటుంది అంటారా? చాలా మంచి క్వశ్చన్ అండి. బేసికల్ గా ఏంటంటే చంద్రుడు కలర్స్ చేంజ్ అవ్వడు.
సో బేసికల్ గా ఏంటంటే మనము ఇప్పుడు ఇంతకు చెప్పాను, అంటే మనకు బ్లూ లైట్ ఫిల్టర్ అయిపోయి మనకు బేసికల్ గా రెడ్ లైట్ పడడం వల్ల, రెడ్ గా మారిపోవడం వల్ల, దాని బ్లడ్ కలర్ లో ఉండడం వల్ల బ్లడ్ మూన్ అని చెప్పేసి పిలుస్తున్నారు. అట్లాగే మనకు హార్వెస్ట్ మూన్ అంటారు, పింక్ మూన్ అంటారు, బ్లూ మూన్ అంటారు. బ్లూ మూన్ అంటే దానిలో 2 రకాలు ఉంటాయి మళ్ళీ. అంటే వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనేది ఒక సామెత అనమాట. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే ఒకే నెల ఒకే దాంట్లో మనకు 4 పౌర్ణమిలు వస్తే కనుక వర్ణిస్తారు అనమాట. ఆ కేసులుగా వస్తుంది కాబట్టి, అంటే ఎప్పుడు రేర్ గా జరగదండి, ఎప్పుడు అమావాస్యకు ఒకసారి, పుణ్యానికి ఒకసారి అని చెప్పేసి తెలుగులో కూడా అంటుంటూ ఉన్నాయి కదా జనరల్ గా. అట్లా అదొక సామెత అనమాట, వన్స్ ఇన్ బ్లూ మూన్. అంటే బ్లూ మూన్ కాదు, కానీ బ్లూ మూన్, పింక్ మూన్ జనరల్ గా కలర్స్ అంటే అంటే ఇది చెప్పాను. అది ఏంటంటే ఇదంతా ఎఫెక్ట్ ఏంటంటే అర్త్ సన్ లైట్ ఎర్త్ వైపు వెళ్ళేటప్పుడు మనం సన్ లైట్ చంద్రుడి మీద పడుతుంది, చంద్రుని లైట్ భూమి పైకి వస్తుంది, భూమి పైకి వచ్చేటప్పుడు భూమి పైన వాతావరణం ఏదైతే ఉందో దానిలో ఉన్న మాలిక్యూల్స్, ఆక్సిజన్, డస్ట్, స్మోక్, ఈ వోల్కానోస్, అగ్నిపర్వతాల నుంచి వెలువడిన స్మోక్, ఇలా చాలా రకాలుగా ఉంటాయి మన వాతావరణంలో. ఆ టైంలో ఆ ప్రదేశంలో మనకు ఎట్లా అది చంద్రుడు ఏ యాంగిల్ లో మన ఆ లైట్ అక్కడ నుంచి వస్తుంది, ఆ వాతావరణంలో ఎలాంటి చేంజెస్ ఉన్నాయన్న దాన్ని బట్టి మనకు ఆ కలర్ అనేది కనబడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే మీ దగ్గర ఒక 3 ఫిల్మ్స్ ఉన్నాయండి అనుకోండి, ఇట్లా బ్లూ, రెడ్, ఎల్లో, ఏదైతే మీరు ఒక వైట్ సూర్యుని చూస్తే కనుక ఏ ఫిల్మ్ పెడితే ఆ ఫిల్మ్ కనబడుతుంది, కలర్ లో కనబడుతుంది సూర్యుడు. అవును, ఆమెకు అర్థమైంది అనుకుంటా. నేను చెప్పాను చిన్నప్పుడు మనం ఫిల్మ్స్ తో ఆడుకుంటున్నాం, చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం. కలర్ పెట్టి సూర్యుడిని చూస్తే ఎస్ నాకు పింక్ కలర్ లో కనిపిస్తున్నాడు, నాకు రెడ్ కలర్ లో కనిపిస్తున్నాడు, నాకు ఎల్లో కలర్ లో కనిపిస్తున్నాడు అని చెప్పి కళ్ళద్దాలు వచ్చేవి మనకి, రంగురంగుల కళ్ళద్దాలు చిన్నప్పుడు. అదే అన్నమాట. సో అలా అన్నమాట, అంటే భూమి వాతావరణం అనేది అలా పనిచేస్తుంది బేసికల్. అలా పనిచేయడం వల్ల లైట్ కున్న స్వభావం, అది వాతావరణంలోని మౌలిక అణువులతో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది, ఏది ఫిల్టర్ అయిపోతుంది అన్న దాన్ని బట్టి మనకు కనిపించే విధానం అని ఉంటుంది. బట్ చంద్రుడు అనేవాడు కలర్ చేంజ్ అవ్వదు బేసికల్. ఓకే, బట్ ఇక్కడ నుంచి బహుశా ఇది చాలా మందికి, చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు. అరౌండ్ ఐ థింక్ యాజ్ ఆఫ్ నౌ దాదాపుగా 200 మంది లైవ్ లో వాచ్ చేస్తున్నారు ఈ లైవ్ ని. సో చాలా మంది చిన్నపిల్లలకు వచ్చే క్వశ్చన్ కావచ్చు, లేదా పెద్దవాళ్ళు చిన్నపిల్లలకు చెప్పాల్సిన సందర్భం కావచ్చు. చాలా ఒక ఐ డోంట్ నో వాట్ షుడ్ ఐ సే, అది మిత్ అంటారా కాదా అనేది పక్కన పెడితే, ఈ గ్రహణం అందరూ చూడొచ్చా? అసలు గ్రహణాలనే సాధారణంగా చూడొచ్చా? లేకపోతే రెడ్ మూన్ కావచ్చు, లేకపోతే బ్లడ్ మూన్ కావచ్చు, వీటిని నేక్డ్ అయితే చూడొచ్చా? సాధారణ కళ్ళతో చూడొచ్చా? లేకపోతే టెలిస్కోప్ సాయంతో చూడాలి? చూస్తే ఏమైనా ఇబ్బంది ఉంటుంది డైరెక్ట్ గా చూస్తే? దాని గురించి క్లారిటీ ఇస్తారా? దీన్ని యాక్చువల్గా మన కళ్ళతోనే డైరెక్ట్ చూస్తేనే బాగుంటుందండి. ఎందుకంటే మనకు సూర్యగ్రహణం అంటే సూర్యునికి చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సో ఇప్పుడు సగం సూర్యునికి మనం చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు ఏంటంటే మనం జనరల్ గా సన్ లైట్ ని చూడలేము, మన కళ్ళు మూసేసుకుంటాం. మనకు ఐస్ కున్న స్వభావం అది, మన కళ్ళకున్న ఏంటంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆటోమేటిక్ గా కళ్ళు క్లోజ్ అయిపోతాయి, మనం సూర్యుని చూడలేము, చిన్న చేసేస్తాం. అవును. బట్ ఏంటంటే సూర్యగ్రహణం అప్పుడు ఏంటంటే సూర్యునికి చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు ఏమైతుందంటే మనము ఆ ఒక వండర్ఫుల్ ఈవెంట్ ని మనం అట్లనే చూస్తూ ఉంటాము. సో ఆ రిమైనింగ్ యూవీ రేస్ ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో, సూర్యుడి నుంచి చాలా యూవీ రేస్ ఉంటాయి, కళ్ళలో పడి మన రెటీనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది సూర్యగ్రహణం. కానీ చంద్రగ్రహణం మీకు సింపుల్ గా ఏంటంటే సూర్యుడి నుంచి వచ్చే లైట్ ఇలా బెండ్ అయ్యి దాని నుంచి ఫిల్టర్ అయిపోయి బ్యూటిఫుల్ గా ఇలా పెయింట్ వేసినట్టు కనబడుతుంది. కాబట్టి మన కళ్ళతోనే డైరెక్ట్ గా చూస్తే ఆ అద్భుతాన్ని మనం వీక్షించే అవకాశం ఉంటుంది. దీనిలో ఏ హాని ఉండదండి. యాక్చువల్ గా చూడకపోతేనే చాలా మంది పిల్లల్లో ఆ సైంటిఫిక్ క్యూరియాసిటీ, శాస్త్రీయంగా ఏదో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ మిస్ అయిపోతుంది అన్నమాట. అంటే మీరు ఇప్పుడు అంటే ఇంకొక స్టెప్ వెళ్ళి ముందరికి మాట్లాడితే మనం అంటే ఈ మిత్ అంటే చూడొద్దు, స్నానం చేయాలి, తినొద్దు, ఇవన్నీ యాక్చువల్ గా ఎక్కడి నుంచి వచ్చాయి? అదే నేను అర్థం అనుకుంటుంది. ఎందుకంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, లైట్స్ కాస్త బెండ్ అవుతాయి, ఆ లైట్స్ రిఫ్లెక్షన్స్ ఉంటాయి. మేబీ వాటి ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? ఫుడ్ ఇబ్బంది అవ్వడం, లేకపోతే ఫుడ్ తినకూడదు, ఆ ఆహారం మీద డ్యామేజ్ అవ్వడం, ఇవేమైనా ఉంటాయి? నిజంగా ఉంటుందా? ఏది ఉండదండి బేసికల్ గా. అదే యాక్చువల్ గా మీరు ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు మన చంద్రగ్రహణము అసలు ఏం జరుగుతుంది అనేది అనమాట. మన ఒక హ్యూమన్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే, ఏం జరుగుతుంది అని తెలుసుకునే దాని బదులు భయంలో ఎక్కువ బతికేస్తుంటాం మనం బేసికల్ గా. సో ఏదైనా జరిగిపోతుంది కావచ్చు, ఎవరైనా ఒకటి చెప్తే, ఇప్పుడు చాలా మంది అనొద్దు కానీ దేవుని దగ్గర మొక్కేది ఎందుకండి, చాలా నాకేం కావద్దు, దేవుడు శిక్షిస్తాడనే భయంతోనే అట్లా ఉంటారు జనరల్ గా చెప్పాలంటే. కానీ యాక్చువల్ గా ఆధ్యాత్మికంగా మన స్పిరిచువాలిటీకి మన ఉన్న దేవుళ్ళ మీనింగ్ గానీ, అంటే ఇప్పుడు వినాయకుడు అంటే అక్కడ కూర్చొని పైన కూర్చొని మనం చూసేవాడు కాదు. వినాయకుడు మీన్స్ అది విజ్డమ్ కి, మన ఒక అపారమైన తెలివితేటలు నేర్చుకోవాలి, అపారంగా ఒక మూషిక వాహనం అంటారు, అంటే ఎంత ఎదిగినా గానీ సింపుల్ గా ఉండాలనే బతికేదానికి ఏన్షియంట్ పీపుల్ దాన్ని క్రియేట్ చేసి
ప్రతి వినాయకునికి మనం గుర్తు చేసుకునేలాగా మన జీవితంలో ముందరికి ఎలా వెళ్ళాలి అనే దాన్ని గుర్తు చేసుకునేలాగా యాక్చువల్లీ క్రియేట్ చేశారు. కానీ ఇప్పుడే చేస్తున్నామండి మనం. అంటే ఈ 9 రోజులలో మన జీవితాల్లో ఎంతమంది మార్చుకున్నారు అంటే జీవితంలో ముందరికి వెళ్ళాలి, బిజినెస్ లో గానీ వాళ్ళ వ్యక్తిగత రిలేషన్షిప్స్ లో గానీ ఎలా ముందరికి వెళ్ళాలి, ఎంత నాలెడ్జ్ నేర్చుకున్నాం అన్నది ఇంపార్టెంట్ అండి బేసికల్ గా అది. సో అంటే ఇవన్నీ అప్పుడు అలా క్రియేట్ చేయబడిన వాటిని చాలా మిస్లీడ్ అయిపోయి చాలా రకాలుగా దీన్ని చేసుకుంటున్నాం అండి మనం బేసికల్ గా. అంటే బహుశా ఇది రెగ్యులర్ గా చాలా మందికి వచ్చే క్వశ్చన్, ఆ ఫుడ్ అనేది దోషం అయిపోతుంది, ఆ ఫుడ్ తినకూడదు, ఫుడ్ పాడైపోతుంది, మరి ముఖ్యంగా గ్రహణం నుంచి వచ్చే రేస్ చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి ఫుడ్ మీద అనేది చాలా సోషల్ మీడియా చాలా విస్తృతంగా ప్రచారంలో ఉంది. సో ఏమంటుంది సైన్స్, ఏముంటుంది? సైన్స్ పరంగా యాక్చువల్ గా ఏ హాని ఉండదండి బేసికల్ గా. అంటే ఇవన్నీ ఇక్కడ నుంచి మనకు ఈ అంటే రేస్ గానీ అది గానీ ఇదంతా ఏంటంటే జనరల్ గా చెప్పాలంటే అంత మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండి. నేను కూడా ఒక విషయం చెప్తే ఏంటంటే దాని గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలేదు, ఓహో ఇలా కూడా ఉంటుందా అని చెప్పేసి. కానీ నేను కూడా ఒక భయం సృష్టించాను అనుకోండి, నా మాట చాలా మంది వింటారు, నా యూట్యూబ్ ఛానల్ కి చాలా మంది వస్తారు, నాకు బిజినెస్ అవుతుంది, నేను ఒక సెలబ్రిటీ జనరల్ గా చెప్పాలంటే. సో అంటే సింపుల్ గా చెప్పాలంటే అంటే మనం ఎలా బిహేవ్ చేస్తున్నామంటే ఇప్పుడు ఆదిమ మానవుల కాలం నుంచి మనం వచ్చామనుకోండి. ఇప్పుడు క్రిస్టఫర్ కొలంబస్ ఉన్నాడు స్పెయిన్ లో. తను ఉన్న క్రిస్టఫర్ కొలంబస్ ఎక్స్ప్లోరర్, తను అంతర్జాతీయంగా ఎక్స్ప్లోర్ చేసి ఎక్కడెక్కడ మంచి ప్లేసెస్ ఉన్నాయో, ఎక్కడెక్కడ మనకు బంగారం ఉందో అంత ప్లేసెస్ ని నౌకలో వెళ్ళి కనుక్కుంటే వాళ్ళు మిలిటరీ ద్వారా వచ్చి ప్రపంచం మొత్తం కాలనైజ్ చేసి ఆంగ్లేయులు అంతా దోచుకున్నారు. ఇది అందరికీ తెలిసిందే. అది ఇది ఎందుకు చెప్తున్నానంటే అంటే ఒక వ్యవస్థ మనం ఒక బ్లైండ్ గా బిలీవ్ చేస్తే ఏమవుతుందని చెప్తాను. సో అలా ఆ క్రమంలో క్రిస్టఫర్ కొలంబస్ అనేవాడు ఒక ఐలాండ్ కి వెళ్ళాడు అనమాట. ఐలాండ్ కి వెళ్తే అక్కడ ఉన్న ఈ ఆది మానవులు ప్రజలు వాళ్ళు వీళ్ళ దగ్గర గన్స్ అవి చూసి వాళ్ళకు మీకు మంచి చేయడానికి వచ్చినాము, ఇక్కడ మేము అంతా సెట్ చేసి వెళ్తామని చెప్పేసి ఫస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఆహారము రిసోర్స్ అంతా యూటిలైజ్ చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైంది, అసలు వీళ్ళు మనను వెళ్ళడానికి వచ్చారు, అసలు ఇదంతా అబద్ధం అని చెప్పేసి వాళ్ళు ఆహారం ఇవ్వడం మానేశారు. లోకల్స్ వాళ్ళు మానేశారంటే క్రిస్టఫర్ కొలంబస్ ఎలా మార్చుకున్నాడంటే ఈ ఒక లూనార్ ఎక్లిప్స్ చంద్రగ్రహణం పర్టికులర్ రోజు వస్తుందని, ఎందుకంటే అప్పటి వరకు ఖగోళ శాస్త్రం చాలా డెవలప్ అయింది కాబట్టి మీరు చాలా చాలా తప్పు చేస్తున్నారు, మీ పైకి దేవుళ్ళు చాలా కోపంగా ఉన్నారు, ఆ రోజున నేను చెప్పే రోజున మీరు నాకు ఫుడ్ ఇవ్వకపోతే చంద్రుడు మొత్తం ఎర్రగా అయిపోయి మీ జాతిని అంతరించేస్తాడని చెప్పేసి భయపట్టించాడు. భయపట్టించడం వల్ల తను ఏం చేశారంటే వాళ్ళు ఫస్ట్ నమ్మలేదు. దాని తర్వాత అదే టైంకి అందరూ చూసేసరికి చంద్రుడు ఎర్రగా మారిపోయింది అన్నమాట. మారిపోయేసరికి వాళ్ళు భయపడిపోయి మళ్ళీ నౌకల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆహార ధాన్యాలు కానీ వాళ్ళు సబ్మిట్ అయిపోయారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే ఒక శాస్త్రీయంగా ఆలోచించే విధానానికి అశాస్త్రీయంగా మూఢనమ్మకాలకి ఉన్న వ్యత్యాసం అదండి బేసికల్ గా. సో దీని ద్వారా రేస్ కానీ శాస్త్రంగా కనుక చూసుకుంటే ఏ హాని, ఎన్నో సైంటిఫిక్ స్టడీ చేశారు, ఏ హాని ఉండదండి. అంటే మానవుడు పుట్టని దగ్గర నుంచి కూడా సూర్యమండలం ఉంది, భూమి ఉంది, చంద్రుడు ఉన్నాడు, అప్పటి నుంచి కూడా గ్రహణాలు ఏర్పడుతున్నాయి. సింపుల్ గా అవి తిరిగేటప్పుడు ఏదో ఒక ప్లేస్ లో అలైన్మెంట్ జరిగి దాని అడ్డం వస్తుంటాయి బేసికల్ గా. శ్రీకాంత్ గారు కంటిన్యూటీ ఈ ప్రశ్న తీసుకొచ్చారు కాబట్టి ఇక క్వశ్చన్ రైజ్ అవుతుంది ఏంటంటే ఇటు సైన్స్ కూడా ఒప్పుకుంటోంది కదా, చంద్రుడి మూలంగానే ఆటుపోట్లను ఏర్పడుతున్న సందర్భం ఉంది. సో గ్రహణాల ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఈ నేచురల్ డిజాస్టర్స్ కూడా సమ్వాట్ ఎక్కడో గ్రహణాల ఇంపాక్ట్ ఉంది, గ్రహణం వచ్చే ముందో లేకపోతే గ్రహణం తర్వాత వాటి ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి. సో నిజంగా ఈ గ్రహణాల ఇంపాక్ట్ నేచురల్ డిజాస్టర్ అంటే నేచర్ డిజాస్టర్ అంటుంటారు కదా, నేచురల్ డిజాస్టర్, సో వాటి మీద ఇంపాక్ట్ నిజంగా ఉంటుందా? అవి ఇంపాక్ట్ చూపిస్తుందా?